అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో మధ్య సుబ్రహ్మణ్యం అనే కీర్తి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి ఉంది. సుబ్రహ్మణ్యుడికి సర్పాలకు గల సంబంధాన్ని నాగుల చవితి, నాగపంచమి, స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి మొదలైన పర్వదినాలలో పుట్టను, పామును సుబ్రహ్మణ్య స్వరూపంగా అర్చించటానికి గల కారణాలను ఈ క్షేత్రం తెలుపుతుంది. చాలామందికి పాములకు సుబ్రహ్మణ్య స్వామికి గల సంబంధం ఏమిటి అని, యోగానికి సుబ్రహ్మణ్య స్వామికి గల సంబంధం ఏమిటి అని, కుమారస్వామిని ఆరాధిస్తే సంతానం కలగడానికి కారణం ఏమిటి అని ఇలా అనేక సందేహాలు ఉంటాయి. ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర చరిత్ర ఆ సందేహాలన్నిటినీ పరిహరిస్తుంది. దండకారణ్యానికి దక్షిణ భాగంలో చివరన ఈ క్షేత్రం ఉన్నది. ఇప్పుడు దొడ్డబళ్ళాపురంకు సమీపంలో ఉంది. పూర్వం ఈ క్షేత్ర పరిసర ప్రాంతాలలో ఘటికాసురుడు అనే రాక్షసుడు ఋషులను, ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. వీడి పీడలు తట్టుకోలేక ఋషులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించారు. ప్రసన్నుడైన సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుడిని సంహరించాడు. ఈ క్షేత్రం కూడా ఒకప్పుడు ఘటికాసురుడి రాజ్యంలోనే ఉండేది కనుక ఈ ప్రాంతానికి ఘాటి అనే పేరు వచ్చింది. కొందరు పండితులు ఈ క్షేత్రాన్ని అగస్త్య క్షేత్రమని, అందువల్ల దీనికి ఘాటి క్షేత్రమని పేరు వచ్చిందని, కాలక్రమంలో ఘటమే ఘాటిగా మారిందని చెబుతారు. ఘటం అంటే కుండ, అగస్త్యుడు కుంభసంభవుడు. ఈ క్షేత్రంలో స్వామి సర్పరూపంలో పూజలను అందుకుంటూ ఉన్నాడు. కుమారస్వామి సర్పాకారంలో కొలువు తీరి ఉండటానికి అనేక కారణాలున్నాయని చెబుతారు. మొదటి కారణం, బ్రహ్మను ప్రణవార్థం చెప్పలేదని బంధించిన కుమారస్వామి వక్రబుద్ధితో నేను బ్రహ్మను అవమానపరిచాను. దీనివల్ల లోకాలకు మంచి జరిగినప్పటికీ బ్రహ్మకు అవమానమైంది. కనుక నేను వక్రగతి అయిన సర్పంగా మారి తపస్సు చేస్తాను. ఆ తపస్సుతో బ్రహ్మను అవమానపరచడం వల్ల కలిగిన పాపాన్ని పోగొట్టుకుంటాను అని తనను తానే శాసించుకొని సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారాన్ని తీసుకుని ఘాటి క్షేత్రంలో తపస్సు ప్రారంభించాడు. రెండవ కారణం, తారకాసురుడిని సంహరించిన కుమారస్వామికి బ్రహ్మహత్య చేశానే అని దుఃఖం కలిగి ఆ దుఃఖం నుండి బయటపడాలనే కారణంతో బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవాలనే నెపంతోనూ భూలోకాన్ని ఉద్ధరించటానికై సర్పాకారాన్ని స్వీకరించి తన పూర్ణాంశను వాసుకిలో ఉంచి కుమారస్వామి ఘాటి క్షేత్రంలో తపస్సు ఆచరించాడు. మూడవ కారణం, చిన్నతనంలో పండు ఇవ్వలేదని తల్లిదండ్రులపై అలిగిన కుమారస్వామి కొండలన్నీ తిరిగాడు. పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామి వెంటపడ్డారు. వారి నుండి తప్పించుకోవాలని కుమారస్వామి సర్పాకారాన్ని స్వీకరించి గుహలో నివసించసాగాడు. గుహలలో ఉండటం వల్ల అప్పటి నుండి ఆయనకు గుహుడనే పేరు వచ్చింది. గుహలలో దాక్కున్నప్పటికీ తల్లిదండ్రులు వదలలేకపోవటంతో స్వామి పుట్టలో నివసించాడు. అలా తల్లిదండ్రుల్ని తప్పించుకుంటూ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వచ్చాడు. నాలుగవ కారణం, కుమారస్వామి ప్రభావానికి ఆశ్చర్యచకితులైన దేవతలు ఒక్క క్షణం కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఆయన వెంట ఉండసాగారు. ఇలా దేవతలు తమ కర్తవ్యాన్ని మరచి తన వెంట తిరగటం కుమారస్వామికి నచ్చలేదు. దేవతలను మీ మీ పనులకు మీరు వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. అయినా వారు ఆయన మాట వినలేదు. అందువల్ల కుమారస్వామి సర్పాకారాన్ని తీసుకొని వారికి కనిపించకుండా భూలోకంలో సంచరించాడు. స్వామి కనిపించకపోవటంతో ఆయనను ప్రసన్నుడిని చేయటానికై దేవతలు తమ కర్తవ్యాలను నిర్వహించారు. ఐదవ కారణం, ఒకసారి సనకాది మహర్షులు శివదర్శనానికై కైలాసానికి వచ్చారు. ఆ సమయంలో శివుడు కైలాసంలో లేరు. పార్వతీదేవి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. ఋషులు పార్వతీదేవిని దర్శించుకుంటూ ఉండగా దేవతా స్త్రీలు అక్కడికి వచ్చారు. కుమారస్వామికి ఋషులు, దేవతా స్త్రీలు వింతగా కనిపించారు. ఋషులకు జటలు ఉన్నాయి, దేవతా స్త్రీలకు కూడా జటలు ఉన్నాయి. వారు రుద్రాక్షలు ధరించారు, వీరు ఆభరణాలు ధరించారు. ఋషులు ఒళ్ళంతా విభూది పూసుకున్నారు, దేవతా స్త్రీలు చందనం పూసుకున్నారు. వారిని చూసి కుమారస్వామికి నవ్వు ఆగలేదు. గట్టిగా నవ్వాడు. పార్వతీదేవి, ఎందుకు నవ్వుతున్నావు నాయనా అని అడిగింది. అందుకు ఆయన, అమ్మా, వీరిద్దరూ వింతగా కనిపిస్తున్నారు కదూ అన్నాడు. అప్పుడు పార్వతీదేవి, కుమారా, సరిగ్గా చూడు. ఋషులలో మీ నాన్నగారైన పరమశివుడు, దేవతా స్త్రీలలో ప్రకృతి మాత అయిన నేను దర్శనమిస్తాము అని చెప్పింది. అమ్మ మాట విని కుమారస్వామి తాను చేసిన పనికి బాధపడ్డాడు. వెంటనే ఆసనం నుండి కిందకు దిగి, అమ్మా, నా తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, తపస్సుకు అనుమతి ఇవ్వు అని ప్రార్థించాడు.
అందుకా తల్లి, నాయనా, బాల్య చాపల్యం వల్ల నీకు నవ్వు వచ్చింది. నువ్వు చేసింది పెద్ద తప్పేమీ కాదు. పర్వాలేదులే అంది. అయినా సుబ్రహ్మణ్య స్వామి మనస్సు ఆగక సర్పాకారాన్ని స్వీకరించి తపస్సుకై బయలుదేరి ఘాటీ క్షేత్రంలో తపస్సు చేశాడు. మోపిదేవి సుబ్రహ్మణ్య చరిత్రలో కూడా ఈ చివరి కారణమే కనిపిస్తుంది. 6వ కారణము. సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారాన్ని స్వీకరించటానికి ఇంతవరకు చెప్పుకున్నవి సామాన్య కారణాలైతే విశేషమైన అలౌకిక కారణం ఇంకొకటి ఉంది. అదేమిటంటే స్వామి షణ్ముఖాలు షట్చక్రాలకు సంకేతాలు. శివుడు స్థానువు అంటే వెన్నెముక్క, పార్వతీదేవి సుషుమ్నాడి. షణ్ముఖుడు ఆ సుషుమ్నలో పయనించే సూక్ష్మజ్యోతి లేదా ప్రాణశక్తి లేదా కుండలిని శక్తి. స్థానుమూర్తిని ప్రకృతిమాత అల్లుకోగా ఉదయించిన తేజస్సే విశాఖుడు, ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. తన ఈ సూక్ష్మమైన యోగశక్తిని లోకాలకు చూపించటం కోసం సుబ్రహ్మణ్య స్వామి ప్రాణశక్తికి కుండలిని శక్తికి సంకేతమైన సర్పరూపాన్ని తీసుకున్నాడు. ఈ కారణాలన్నీ కలిపి ఘాటీ సుబ్రహ్మణ్య క్షేత్రమే కాక ఇంకా అనేక క్షేత్రాలు తయారయ్యాయి. ఇక స్థల పురాణానికి వస్తే, సర్పరూపాన్ని స్వీకరించి ఘాటీ క్షేత్రంలో తపస్సు చేస్తున్న కుమారస్వామి తన శక్తులన్నిటినీ తనలోనే కలిపేసుకున్నాడు. చివరకు తన పూర్ణ శివాంశను కూడా తనలోనే ఐక్యం చేసుకున్నాడు. అందువల్ల చూసేవారి కంటికి ఇప్పుడు కుమారస్వామి ఒక సామాన్యమైన పాము. ఆయనకు ఎటువంటి విశేష శక్తులు లేవు. ఇలా సామాన్య సర్పరూపాన్ని ధరించిన స్వామి మనస్సులోనే తపస్సు చేయసాగాడు. ఇలా ఉండగా ఒకసారి గరుత్మంతుడు ఆహారానికై వెతుకుతూ ఘాటీ క్షేత్రానికి వచ్చి అక్కడ ఈ పామును చూశాడు. కుమారస్వామి తన శక్తిని ప్రకటించకపోవటం వల్ల గరుత్మంతుడు ఆ పామును షణ్ముఖుడు అని గుర్తించలేకపోయాడు. బాగా ఆకలిగా ఉండటం వల్ల వేగంగా తన కాళ్లతో చుట్టులు చుట్టుకొని పడుకున్న పాము పైకి దిగి పదునైన తన ముక్కుతో పొడవడం ప్రారంభించాడు. తపోవృత్తిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఏమీ చలించలేదు. పైగా మనస్సులో జపాన్ని ఇంకా పెంచాడు. ఇటు గరుత్మంతుడి ముక్కు దెబ్బలు ఎక్కువయ్యాయి. ఆయన కొడుతున్నాడు, రక్కుతున్నాడు, పీకుతున్నాడు, చీలుస్తున్నాడు, మాంసం తింటున్నాడు, రక్తం కూడా పీలుస్తున్నాడు. అయినా పాము కదలట్లేదు, బెదరట్లేదు. సామాన్యంగా తనను చూస్తేనే నాగజాతి అంతా వణికిపోతుందే, ఇంత బాధ పెడుతున్నా ఈ పాము కదలట్లేదేమా అని గరుత్మంతుడికి ఆశ్చర్యం కలిగి అసలు ఇది చచ్చిందా బతికిందా అని పరిశీలించాడు. ఇది బతికే ఉందని, పైగా మంచి వయసులో ఉన్న గుండుపాము అని గరుత్మంతుడికి త్వరగానే అర్థమైంది. అందువల్ల గరుత్మంతుడికి పౌరుషం, కోపం రెట్టింపై ఇంకా గట్టిగా పొడవసాగాడు. ఈసారి ఆ పాము తప్పించుకుని కొద్దిగా పక్కకు వెళ్ళింది, కానీ పారిపోలేదు. సాధారణంగా తప్పించుకున్న పాములు సందు దొరికితే పారిపోతాయి. అటువంటిది ఈ పాము పక్కకు పోయి పారిపోకుండా ఉందే. పైగా కళ్ళు మూసుకొని చుట్టుకొని నిద్రపోతూ తనను లెక్క చేయకుండా ఉందే అని ఆలోచన రావటంతోనే గరుత్మంతుడు ఈసారి ఆ పామును చంపి తీరాలి అనే సంకల్పంతో పూర్తి బలాన్ని కూడగట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చి పైకి లేచాడు. అంతలోనే వేగంగా కిందకు దిగి సూటిగా పదునైన తన ముక్కుతో పామును పొడిచాడు. అయినా పాము కదల్లేదు. ఈసారి తన కాలి గోళ్లతో పామును అదిమి పట్టి రెక్కలతో బలంగా కొడుతూ ముక్కుతో కళ్ళను పొడవసాగాడు. అయినా ఆ పాము కళ్ళు తెరవలేదు. గరుత్మంతుడికి పిచ్చెక్కినంత పని అయింది. ఈ పాము కన్నా ముందు తనే చస్తాడేమో అనుకున్నాడు. అయినా ప్రయత్నం మానక ఈసారి తన నోటితో పాము కంఠాన్ని గట్టిగా పట్టేశాడు. అప్పుడు పాముకు కొద్దిగా బాధ కలిగింది. అది కూడా ఈ గరుత్మంతుడి వల్ల ఆ జపానికి భంగం కలుగుతుందే అనే బాధ. వెంటనే పాము రూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామిని స్మరించాడు. మహిమాన్వితుడైన షణ్ముఖుడు తనను స్మరించటంతో నరసింహస్వామి పొంగిపోయాడు. వెంటనే ప్రత్యక్షమై గరుత్మంతుణ్ణి తన జూలుతో ఒక్క దులుపు దులిపాడు. ఆ దెబ్బకు గరుత్మంతుడు ఏ లోకాలకు పోయాడో గాని రావటానికి 2 రోజులు పట్టింది. వచ్చినవాడు నరసింహస్వామి అని తెలిసిన గర్వంతో కళ్ళు మూసుకుని పోయిన గరుత్మంతుడు ఈసారి నరసింహస్వామి మీదకు దూకబోయాడు. ఆయన ఊరికే ఉంటాడా? గరుత్మంతుణ్ణి తన వేళ్లతో ఒక చిన్న ఈగలాగా పట్టుకుని కాళ్ళ కిందకు వేసి తొక్కేశారు. ఆ తొక్కుడికి గరుత్మంతుడి గర్వం ఎటుపోయిందో పోయింది. తన అపరాధాన్ని మన్నించమని నరసింహస్వామిని కోరాడు. అప్పుడు ఆ నరసింహస్వామి ప్రసన్నుడై గరుత్మంతుడికి సుబ్రహ్మణ్య తత్వాన్ని బోధించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు కుమారస్వామి సర్పరూపంలో అక్కడే తపస్సు చేసి తన అంశను ఒక శిలలో ఉంచాడు.
నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామిపై గల ప్రీతితో తాను కూడా ఆ శిలకు వెనక భాగంలో స్థిరపడ్డాడు. ఈనాటికి ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో నరసింహస్వామిని, సర్పాంశగల సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తులు తరిస్తున్నారు. కొందరు పండితులు ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర మహత్యాన్ని చెబుతూ కుమారుడే నరసింహ స్వరూపాన్ని స్వీకరించాడని, ఆ కారణంగా సుబ్రహ్మణ్య స్వామి నామాలలో నరసింహావతారాయ నమః అనే నామం ఉన్నదని చెబుతారు. ఇంతవరకు మధ్య సుబ్రహ్మణ్యాన్ని గురించి చెప్పుకున్నాం. అంత్య సుబ్రహ్మణ్యం అంటే పళని. ఆ పళని క్షేత్రాన్ని గురించి మనం ఇదివరకే తెలుసుకున్నాం. కొందరు తిరుచెందూరు క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్యం అని కొలుస్తారు. ఇంకొందరు నాగల మడక అనే క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్యం అంటారు. నాగల మడకని నాగుల మడక అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం అనంతపురం జిల్లా మడకశిర గ్రామానికి సమీపంలో ఉంది. ఆది సుబ్రహ్మణ్యంలో స్వామి శిరస్సు, మధ్య సుబ్రహ్మణ్యంలో స్వామి వీపు, అంత్య సుబ్రహ్మణ్యంలో స్వామి తోక సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఈ క్షేత్రాలను కింద నుండి పైకి కొలిస్తే యోగం సిద్ధిస్తుంది, పైనుండి కిందకు కొలిస్తే జ్ఞానవంతులవుతారు. ఇప్పటి వరకు మనం తమిళనాడులోని, కర్ణాటకలోని ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకున్నాం. వచ్చే వీడియోలో ఆంధ్రదేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించి తెలుసుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. ధన్యవాదాలు.